హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు ఎలక్ట్రికల్ గ్రౌండ్ వైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా లాస్ట్ వీడియోలో ఎలక్ట్రికల్ గ్రౌండ్కి, ఎలక్ట్రానిక్స్లో ఉండే గ్రౌండ్కి, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్లో ఉండే గ్రౌండ్కి మధ్య డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఏం చేస్తాను అని అంటే ఆ ఎలక్ట్రికల్ గ్రౌండ్ వైర్ గురించి ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అసలు ఎలక్ట్రికల్ గ్రౌండ్ వైర్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తాము, దానివల్ల యూజెస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆల్రెడీ నేను మీకు ఇక్కడ బోర్డు మీద ఆల్రెడీ ఒక డయాగ్రామ్ డ్రా చేసి పెట్టాను టైం సేవ్ చేసుకోవడం కోసం. మన ఇంటి దగ్గర నార్మల్గా ఎలక్ట్రిక్ పోల్ ఉంటుంది కదా, ఆ పోల్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచే మనకి ఇంట్లోకి వోల్టేజ్ అనేది వస్తుంది. జనరల్గా ఇండియాలో వచ్చేసి వోల్టేజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 230 volts ఏసీ వోల్టేజ్ అనేది వస్తుంది. సో రెండు వైర్స్ మన ఇంటి లోపలికి వస్తాయి కరెంటు పోల్ నుంచి. ఒకటేమో లైను, దాన్ని కొంతమంది హాట్ అని కూడా పిలుస్తారు. ఇంకొకటి వచ్చేసి న్యూట్రల్ వైర్ అనమాట. ఇవి రెండు ఫస్ట్ మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ ప్యానల్ లోపలికి వస్తాయి అన్నమాట. ఈ ఎలక్ట్రికల్ ప్యానల్లోనే మన మెయిన్ స్విచ్, కరెంట్ మీటరు, అలాగే ఫ్యూజెస్ కానీ, కొత్త హౌసెస్ అయితే సర్క్యూట్ బ్రేకర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఓకే, అక్కడి నుంచి నెక్స్ట్ డిఫరెంట్ అన్ని రూమ్స్లోకి మన పవర్ సప్లై అనేది వెళ్తుంది. ఓకే, ఇక్కడ నేను మన ఎగ్జాంపుల్గా జస్ట్ ఒకటే స్విచ్ బోర్డు తీసుకున్నాను. ఈ స్విచ్ బోర్డు మీద ఉన్నది ఇది మన ప్లగ్ తెలిసిందే కదా. సో లెఫ్ట్ సైడ్ ఏమో న్యూట్రల్ కనెక్ట్ చేస్తారు నార్మల్గా. యాక్చువల్గా కరెక్ట్ వేలో కనెక్ట్ చేయాలి అని అంటే లెఫ్ట్ పిన్ ఎప్పుడు కూడా న్యూట్రల్ వైర్ కనెక్ట్ చేస్తారు, రైట్ పిన్ ఎప్పుడు కూడా లైన్ వైర్కి కనెక్ట్ చేస్తారు. కొంతమంది లైన్ అంటారు, కొంతమంది హాట్ అని కూడా అంటారు. ఈ పైన హోల్, పెద్ద హోల్ ఏదైతే ఉందో దాన్ని మన గ్రౌండ్ వైర్కి కనెక్ట్ చేస్తారు. ఇదే మన సెంటర్ ఆఫ్ ద టాపిక్ టుడే. ఇప్పుడు ఈ స్విచ్ బోర్డుకి నేను ఏం చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటుంది కదా, వాషింగ్ మిషన్ని ఈ స్విచ్ బోర్డుకి కనెక్ట్ చేసిన. కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, నార్మల్గా వాషింగ్ మిషన్ లోపల మోటార్స్ ఉంటాయి కదా, ఇండక్షన్, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ ఉంటాయి. దాని యొక్క లైన్ వైర్ని లైన్కి కనెక్ట్ చేసినాం, దాని యొక్క న్యూట్రల్కి కనెక్ట్ చేసినాం. రైట్, ఇక్కడున్న ఈ గ్రౌండ్ టెర్మినల్ని ఏం చేసాము అని అంటే, ఈ వాషింగ్ మిషన్ యొక్క బాడీ అని అంటే అవుట్ సైడ్ బాడీ మెటల్తో తయారు చేస్తారు కదా, నార్మల్గా ఐరన్ కానీ అల్యూమినియం కానీ యూజ్ చేస్తారు. సో ఈ గ్రౌండ్ వైర్ని డైరెక్ట్గా దాని యొక్క బాడీకి కనెక్ట్ చేస్తారు. ఓకే, సో మనం ఇక్కడికి వచ్చి స్విచ్ బోర్డు మీద స్విచ్ ఆన్ చేస్తే మన వాషింగ్ మిషన్ వర్క్ అవుతుంది. ఇది నార్మల్గా ఒక రెగ్యులర్ ప్రతి ఇంట్లో కూడా జరిగేది ఇలాగే ఉంటుంది. రైట్, సో ఇప్పుడు ఈ సినారియోలో కరెంట్ అన్నది ఎలా ఫ్లో అవుతుందో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ రూల్ నెంబర్ 1, రూల్ కాదు, ఇది ఒక యూనివర్సల్ థియరీ. కరెంట్ ఆల్వేస్ గో బ్యాక్ టు ఇట్స్ సోర్స్. అంటే కరెంట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడికే మళ్ళీ తిరిగి ఎండ్ అవుతుంది. అంటే ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చే కరెంటు ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది, ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర, బయట ఉన్న ఎలక్ట్రికల్ పోల్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అక్కడ జనరేట్ అవుతుంది. సో ఎండ్ కూడా కరెంట్కి అక్కడే ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక కరెంట్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో చూసుకుందాం. ఇప్పుడు లైన్ వైర్ మీద నుంచి కరెంటు ఇలా వస్తుంది, ఇలా వచ్చి మన సర్క్యూట్ బ్రేకర్స్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సర్క్యూట్ బ్రేకర్స్ నుంచి మన స్విచ్ బోర్డులో ఉన్న లైన్లోకి ఎంటర్ అవుతుంది. అగైన్ స్విచ్ బోర్డు నుంచి మళ్ళీ సేమ్ ఆ లైన్ వైర్ మీదుగా మోటార్లోకి ఎంటర్ అవుతుంది. మోటార్ తిరిగిన తర్వాత ఆ సేమ్ ఎలక్ట్రాన్స్ కరెంట్ అనేవి న్యూట్రల్ వైర్లో నుంచి ఇలా బ్యాక్ సైడ్ వస్తాయి, ఇలా రిటర్న్ అయ్యి మళ్ళీ స్విచ్ బోర్డులోకి ఎంటర్ అవుతాయి. స్విచ్ బోర్డులో నుంచి ఈసారి మళ్ళీ బ్యాక్ టు ఎలక్ట్రికల్ ప్యానల్లోకి ఎంటర్ అవుతుంది, మన సర్క్యూట్ బ్రేకర్స్ దగ్గరికి. ఇక్కడ నుంచి మన ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి ఎండ్ అవుతుంది. సో ఇది ఒక కంప్లీట్ లూప్, క్లోజ్డ్ లూప్. ఎప్పుడైనా కానీ కరెంట్ ఫ్లో అవ్వాలి అని అంటే ఒక కంప్లీట్ క్లోజ్డ్ లూప్ అనేది ఉండాలి. ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్ దగ్గర కరెంట్ జనరేట్ అయ్యి ఇంట్లోకి వెళ్ళి ఎలక్ట్రికల్ ప్యానల్, స్విచ్ బోర్డు, తర్వాత వాషింగ్ మిషన్లోకి వెళ్ళి మళ్ళీ అదే డైరెక్షన్లో న్యూట్రల్ మీదుగా వెనక్కి కరెంట్ అనేది వెనక్కి వస్తుంది. దిస్ ఈజ్ హౌ ఏ ఇంట్లో అయినా, ఏ ఇండస్ట్రీలో అయినా, నార్మల్గా ఎంటైర్ వరల్డ్లో మనం ఏ కంట్రీకి వెళ్ళినా కూడా కరెంట్ అనేది ఈ విధంగానే ఫ్లో అవుతుంది. ఓకే, మరి ఈ గ్రౌండ్ వైర్ ఎందుకు? అసలు ఇక్కడ నుంచి గ్రౌండ్ వైర్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసినా కానీ మన వాషింగ్ మిషన్ బాగానే రన్ అవుతూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ గ్రౌండ్ వైర్ ఎందుకు పెట్టారు? యూజ్లెస్ కదా. ఎప్పుడు యూజ్ అవుతుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాషింగ్ మిషన్లో ఉన్న మోటార్ లోపల ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకోండి. షార్ట్ సర్క్యూట్ జరిగితే ఏమవుద్ది, ఈ లైన్ వైర్ వచ్చేసి, ఈ మోటార్ దగ్గర ఉన్న లైన్ వైర్ వచ్చి ఈ బాడీకి టచ్ అయింది అనుకోండి ఇట్లా. ఓకే, అలా టచ్ అయినప్పుడు కరెంట్ అన్నది లైన్ వైర్లోంచి, మోటార్లోంచి, న్యూట్రల్లోంచి బయటికి రాకుండా
ఇప్పుడు కరెంట్ అన్నది ఈ బాడీ వాషింగ్ మిషన్ మెటల్ బాడీలో కూడా తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఎవరన్నా కానీ వచ్చి ఈ వాషింగ్ మిషన్ కనుక టచ్ చేసాం అనుకో, ఈ వాషింగ్ మిషన్ ఇలా టచ్ చేస్తే ఏమవుతుందంటే ఈ లైన్లో నుంచి వచ్చే కరెంటు ఈ షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ బాడీలోకి ఎంటర్ అయ్యి ఇలా వచ్చి మన హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అవుద్ది. హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయ్యి వచ్చుతూ గ్రౌండ్లోకి వస్తుంది. సో ఇక్కడ ఒక లూప్ ఫామ్ అయిపోయి న్యూట్రల్లో నుంచి వెళ్ళాల్సిన కరెంటు కాస్త షార్ట్ సర్క్యూట్ అవ్వటం వల్ల ఈ వాషింగ్ మిషన్ బాడీలోంచి హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. దాని ద్వారా హ్యూమన్ బాడీకి ఎలక్ట్రిక్ షాక్ అనేది కొట్టిద్ది అనమాట. ఇన్ కేస్ ఈ గ్రీన్ వైర్ లేకపోతే ఆ సినారియో. ఇప్పుడు గ్రౌండ్ వైర్ ఉంటే ఏమొద్దో చూద్దాం. యాజ్ యూజువల్గా షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరిగితే ఈ వాషింగ్ మిషన్ బాడీలోకి కరెంట్ ఎంటర్ అయింది. ఆ కరెంట్ ఎంటర్ అయిన బాడీ ఏం చేస్తుందంటే ఇప్పుడు దానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటేంటి, ఈ బాడీలో గుంటా మనలో గుంటా ఎర్త్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎర్త్లోకి వెళ్ళిపోయింది అని అంటే అర్థం ఏంటి, మళ్ళీ ఇలా వస్తుంది. ఇలా ఎర్త్లో కరెంట్ ట్రావెల్ చేసి మళ్ళీ దాన్ని సోర్స్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది ఒక క్లోజ్డ్ పాత్. ఇదేంటి పాత్ నెంబర్ 1 అని అనుకుందాం. ఓకే, ఇది ఒక డైరెక్షన్. ఇప్పుడు రెండో డైరెక్షన్ ఏంటి, ఈ బాడీలో ఉంటా ఈ గ్రౌండ్ వైర్ ఉండబట్టి ఈ గ్రౌండ్ వైర్లోకి ఎంటర్ అవుతుంది. ఇలా వచ్చి ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి గ్రౌండ్ వైర్ ఎక్కడ కనెక్ట్ చేస్తారు తెలుసా, ఇక్కడ నుంచి గ్రౌండ్ వైర్ని తీసుకుని వచ్చి ఇక్కడున్న న్యూట్రల్కి కనెక్ట్ చేస్తారు. ఓకే, మీరు జాగ్రత్తగా మీరు కావాలంటే వెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ ప్యానల్ ఓపెన్ చేసి చూడండి. ఈ గ్రౌండ్ కలర్ గ్రీన్ వైర్ని తీసుకుని వచ్చి ఎలక్ట్రికల్ ప్యానల్ లోపల న్యూట్రల్కి కనెక్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుద్దో చూద్దాం. ఈ వాషింగ్ మిషన్ బాడీలో ఉంచి ఈ గ్రీన్ వైర్లోకి ఎంటర్ అయ్యి స్విచ్ బోర్డ్లోకి వచ్చి స్విచ్ బోర్డ్లోంచి ఇలా వచ్చి మళ్ళీ న్యూట్రల్లోకి ఎంటర్ అవుద్ది. న్యూట్రల్లోకి ఎంటర్ అయితే ఏముంది, యాజ్ యూజువల్గా మళ్ళీ దీనికి సేమ్ పాత్ ఈ డైరెక్షన్లో వెళ్ళిపోద్ది. సో ఇది పాత్ నెంబర్ 2. పాత్ నెంబర్ 1 ఏమో మనలో గుంటా గ్రౌండ్లో గుంటా కరెంట్ పోల్ దగ్గరకు వెళ్ళిపోవటం. పాత్ నెంబర్ 2 ఏంటి, గ్రౌండ్ వైర్ నుంచి స్విచ్ బోర్డు గుంటా ఎలక్ట్రికల్ ప్యానల్లోకి ఎంటర్ అయ్యి ప్యానల్లో న్యూట్రల్ కనెక్ట్ చేస్తే ఆ న్యూట్రల్లో గుంటా మళ్ళీ కరెంట్ పోల్ దగ్గరికి వెళ్ళిపోద్ది. సో రెండు క్లోజ్డ్ లూప్సే. ఇప్పుడు రెండు డైరెక్షన్లో కూడా కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. రైట్, ఇప్పుడు చెప్పండి, కరెంటు పాత్ 1 తీసుకుంటుందా, పాత్ 2 తీసుకుంటుందా? ఓకే, ఏమంటారు ఇక్కడ రూల్ నెంబర్ 2 అని అనుకుందాం. ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటి, కరెంట్ ఆల్వేస్ గో బ్యాక్ టు ఇట్ సోర్స్. అంటే కరెంట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అవుతుంది. అది రూల్ నెంబర్ 1. రూల్ 2 వచ్చేసి కరెంట్ ఆల్వేస్ టేక్స్ లీస్ట్ రెసిస్టెన్స్ పాత్. ఓకే, సో రూల్ 1 వచ్చేసి కరెంట్ ఆల్వేస్ కమ్ బ్యాక్స్. ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడే ఎండ్ కూడా అవుతుంది. రూల్ నెంబర్ 2 వచ్చేసి కరెంట్ ఆల్వేస్ టేక్స్ లీస్ట్ రెసిస్టెన్స్ పాత్. అంటే కరెంట్ ఎప్పుడు కూడా ఏ దారిలో అయితే తక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో ఆ దారిలోనే వెళ్ళటానికి ఇష్టపడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రెండు పాత్రలు ఉన్నాయి. ఈ పాత్ ఒకటి ఉంది, ఈ పాత్ ఒకటి ఉంది. పాత్ 1లో హ్యూమన్ బాడీ ఉంది. హ్యూమన్ బాడీకి రెసిస్టెన్స్ ఎంతో తెలుసా, అప్రాక్సిమేట్లీ 10 మెగా ఓమ్స్. 10 మెగా ఓమ్స్ అంటే చాలా ఎక్కువ రెసిస్టెన్స్. ఓకే, సో ఇక్కడ హ్యూమన్ బాడీకి 10 మెగా ఓమ్స్ రెసిస్టెన్స్ ఉంది. ఈ పాత్ నెంబర్ 2లో రెసిస్టెన్స్ ఎంతో తెలుసా, పాత్ 2లో రెసిస్టెన్స్ లేదు. పాత్ 2లో రెసిస్టెన్స్ వచ్చేసి 0. ఎందుకు, ఈ గ్రీన్ వైర్ అన్నది కాపర్ వైర్. కాపర్కి ఈజ్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దానికి రెసిస్టెన్స్ అంటూ ఏముండదు. ఒక మైన్యూట్ ఉంటుంది, బట్ దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కరెంట్ ఈ వేలో వస్తుంటే ఈ వేలో దానికి రెసిస్టెన్స్ అన్నది లేదు. సో యాజ్ పర్ అవర్ రూల్ 2 ప్రకారం కరెంట్ ఆల్వేస్ టేక్స్ ద లీస్ట్ రెసిస్టెన్స్ పాత్. కాబట్టి 99.9% ఆఫ్ కరెంటు పాత్ 2లోనే వెళ్తుంది. అంటే త్రూ ఈ గ్రౌండ్ వైర్లోంచి వెళ్తుంది. ఓన్లీ అప్రాక్స్ 0.01%
మాత్రమే పాత్ 2లో నుంచి కరెంట్ వెళ్తుంది. అసలు ఈ 0.01% అంటే ఇట్స్ మైన్యూట్, అసలు మనకి తెలియదు కూడా కరెంటు, అంత తక్కువ కరెంటు వెళ్తుంటే. ఓకే, ఇలా ఒక గ్రౌండ్ వైర్ ఉండటం వల్ల మనకి మన బాడీలోకి కరెంట్ ఎంటర్ అయినా కూడా అది చాలా తక్కువ ఎంటర్ అవుతుంది. అండ్ ఈ గ్రౌండ్ వైర్లో నుంచి ఎక్కువ కరెంట్ వెళ్ళటం వల్ల మనకి కరెంట్ షాక్ అన్నది కొట్టదు. ఓకే, సో ఇప్పుడు ఫర్దర్గా ఏమొద్దో చూద్దాం. కరెంట్ ఎలా వస్తుంది, దాని యొక్క సోర్స్ దగ్గరికి వెళ్ళిపోద్ది, కరెక్టే. ఇప్పుడు మరి అలాగే ఉండిపోయిద్దా అంటే అలాగే ఉండదు. ఈ ఎలక్ట్రికల్ ప్యానల్లో సర్క్యూట్ బ్రేకర్ అనేది ఉంది కదా, ఈ సర్క్యూట్ బ్రేకర్ యొక్క రేంజ్ వచ్చేసి 20 amps, దాని రేటింగ్ 20 amps. అంటే 20 amps ఆఫ్ కరెంటు కన్నా ఎక్కువ గనక ఈ సర్క్యూట్ బ్రేకర్ త్రూ గనక కరెంటు వెళ్తే ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేది ట్రిప్ అవుతుంది. పాత హౌసెస్లో అనుకో ఫ్యూజ్ ఉంటుంది, మన తెలుసు కదా, మనం ఫ్యూజ్ కనుక కాలిపోతే తీసి కొన్ని కాపర్ వైర్ ఇలా రోల్ చేసి మళ్ళీ పెట్టేవాళ్ళం, అవి ఉంటవి. కొత్త హౌసెస్లో అయితే సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి. సో దీని రేటింగ్ వచ్చేసి 20 amps కాబట్టి కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు లైన్ త్రూ వెళ్ళి మోటార్లోకి వెళ్లకుండా డైరెక్ట్ ఒక షార్ట్ పాత్ త్రూ ఈ గ్రౌండ్ వైర్లో ఉంటే ఇలా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ గ్రౌండ్ వైర్లో ఉంటే ట్రావెల్ అయ్యే కరెంటు మోర్ దెన్ 20 amps ఉంటుంది. ఓకే, మోర్ దెన్ 20 amps ఉండటం వల్ల ఏమవుద్దంటే ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఓపెన్ అయిపోద్ది. సర్క్యూట్ బ్రేకర్ ఓపెన్ అయిపోతే ఈ స్విచ్ బోర్డుకి కరెంట్ అన్నది డిస్కనెక్ట్ అయిపోద్ది. సో కరెంట్ డిస్కనెక్ట్ అయిపోద్ది కాబట్టి అప్పుడు మనకు అర్థమైపోయింది, ఓకే ఈ సర్క్యూట్ బ్రేకర్ ఓపెన్ అయింది అని అంటే ఈ స్విచ్ బోర్డుకి కనెక్ట్ చేసిన ఏవో డివైజెస్లో ఏదో ఫాల్ట్ ఉంది అని చెప్పి మనం వెళ్ళి ఆ డివైజెస్లో ఎక్కడ ఫాల్ట్ ఉందో మనం అక్కడికి వెళ్ళి టెస్టింగ్ చేసుకుని చూసుకుంటే రిపేర్ చేయించుకోవచ్చు. రైట్, దిస్ ఈజ్ హౌ ఒక గ్రౌండ్ వైర్ అన్నది మనకి షాక్ కొట్టకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ గ్రౌండ్ వైర్ తోటి వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే, ఈ గ్రౌండ్ వైర్ లేకపోయినా కానీ మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నార్మల్గా వర్క్ చేస్తుంది కదా. అలాంటప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి గ్రౌండ్ వైర్ ఇన్స్టాలేషన్ చేయించుకోవటం ఎందుకు అని చెప్పి చాలామంది గ్రౌండ్ వైర్ పెట్టించుకోరు. అంటే కొత్త హౌసెస్లో అయితే, లేకపోతే బయట సిటీస్లో అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి ఈ గ్రౌండ్ వైర్ అనేది వేయించుకుంటున్నారు. కానీ పల్లెటూరులో విలేజెస్లో ఏమవుతుంది అని అంటే మనీ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఈ గ్రౌండ్ వైర్ అనేది ఇన్స్టాలేషన్ చేయించుకోరు, విచ్ ఈజ్ వెరీ డేంజరస్. మీరు కనుక కొత్త హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా లేకపోతే వైరింగ్ ఇప్పించుకుంటున్నా కానీ గ్రౌండ్ వైర్ ఖచ్చితంగా వేయించుకోండి. మీరే కాదు, మీ పేరెంట్స్కి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక గ్రౌండ్ వైర్ అనేది ఎంత ఇంపార్టెంట్, అది లేకపోతే ఎంత డేంజర్, ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగితే వాళ్ళకి చెప్పండి. తెలుసు కదా, కొన్నిసార్లు ఎలక్ట్రిక్ షాక్ తగలటం వల్ల కొంతమంది చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆర్ఎల్స్ చనిపోయి అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళకపోయినా కానీ హాస్పిటల్ పాలవుతాం. ఆ హాస్పిటల్కి కట్టే డబ్బు లేదో మనం ఈ గ్రౌండ్ వైర్ వేయించుకోవడానికి ఉపయోగించుకుంటే మనకి అసలు ఈ ప్రాబ్లం అంతా ఉండదు కదా. సెకండ్ది వచ్చేసి కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే మన ఇంట్లో ఫ్యూజ్ అనేది పొద్దాక కాలిపోతూ ఉంటుంది, లేకపోతే ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేది పొద్దాక పడిపోతూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఒక సర్క్యూట్ బ్రేకర్ పడిపోయింది కదా అని చెప్పి ప్రతిసారి వెళ్ళి దాన్ని రీసెట్ చేస్తూ ఉంటాం, లేకపోతే ఫ్యూజ్ మారుస్తూ ఉంటాం. ఏదో సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో మీ ఇంట్లో సర్క్యూట్ బ్రేకర్ పడిపోవటమో ఫ్యూజ్ కాలిపోవటమో జరిగితే ఇట్స్ ఓకే, అదేం పెద్ద నార్మల్ థింగ్. ఎందుకంటే మన ఇంట్లో కిచెన్లో కనుక ఏమన్నా మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ ఆన్ చేసినప్పుడు లోడ్ ఎక్కువ అవటం వల్ల ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేది పడిపోతూ ఉంటుంది. ఇండ్రష్ కరెంట్ వల్ల ఆ సర్క్యూట్ బ్రేకర్ పడిపోతుంటుంది. కానీ అదే పనిగా వారానికి ఒకసారి, నెలకు 4 సార్లు అలా కనుక పడిపోతుంది అని అంటే దానికి అర్థం ఏంటి అని అంటే మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఎక్కడో ఏదో మిస్టేక్ ఉంది, ఎక్కడో ఏదో షార్ట్ అవుతుంది అన్నది మీరు గుర్తించి ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించుకొని రిపేర్ చేయించుకోండి, చూయించుకోండి. ఒకసారి పడిపోతుంది కదా అని చెప్పి ఫ్రీయే కదా అని చెప్పి పొద్దాక మీరు రీసెట్ చేస్తున్నారు అనుకోండి, రేపు పొద్దున అది ఇంకొంచెం పెద్ద సమస్య అవ్వచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే నిజంగానే ఎలక్ట్రిక్ షాక్ కొట్టచ్చు. ఆల్రైట్, సో అంత డేంజర్. అందుకే ఖచ్చితంగా ఈ ఎలక్ట్రికల్ సిస్టంలో ఈ గ్రౌండ్ వైర్కున్న ఇంపార్టెన్స్ గమనించండి, మీ వాళ్ళకి కూడా చెప్పండి. ఓకే, అండ్ ఇదే సిస్టంలో ఇంకొక పాయింట్ రైజ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది కూడా మన ఇంటి చుట్టుపక్కల గ్రౌండ్ రాడ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఏంటి అని అంటుంటారు. అంటే జనరల్గా ఇప్పుడు హౌస్ ఉందనుకోండి, ఇలా హౌస్ ఉంటే ఈ హౌస్ పక్కన మట్టిలో ఒక కాపర్ రాడ్ ఒకటి గుంట తీసి బూడ్చిపెట్టి దానికి ఒక గ్రౌండ్ వైర్ అన్నది కనెక్ట్ చేస్తారు. రైట్, ఆ గ్రౌండ్ వైర్ని తీసుకొచ్చి ఇంట్లో ఉన్న ఈ గ్రౌండింగ్ సిస్టమ్కి కనెక్ట్ చేస్తారు. ఓకే, ఏంటంటే ఈ గ్రౌండ్ రాడ్కి ఈ గ్రౌండ్కి ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్కి సంబంధం లేదు.
ఈ గ్రౌండ్ రాడ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే మన ఇంటి మీద పిడుగులు పడ్డా లేకపోతే మెరుపులు వచ్చినా కానీ అది మన ఇంట్లో ఉన్న అప్లయన్సెస్కి టచ్ అవ్వకుండా బయటికి వెళ్ళిపోవడం కోసం ఈ గ్రౌండ్ రాడ్ అనేది ఉపయోగిస్తారు. దాని గురించి చెప్పడానికి ఒక ఎంటైర్ వీడియో పట్టిద్ది, అందుకే నేను జస్ట్ బేసిక్ టర్మ్స్ చెప్తున్నాను. దీనికి సంబంధం లేదు. బట్ నేనేం చేస్తానంటే నా నెక్స్ట్ వీడియోలో ఈ గ్రౌండ్ రాడ్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఆ వీడియోలో అసలు ఈ గ్రౌండ్ రాడ్ ఎందుకంటే ఏంటి, దాన్ని ఎందుకు ఇన్స్టాల్ చేస్తారు, ఎలా ఇన్స్టాల్ చేస్తారు, దానివల్ల యూజెస్ ఏంటి, దానివల్ల పిడుగులు పడ్డప్పుడు ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రైట్, సో గైస్ దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అయింది అని అనుకుంటే నా వీడియోకి ఒకసారి లైక్ చేయండి. అలాగే నా ఫ్యూచర్ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. బాయ్.